హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ఈరోజు యాక్చువల్గా వీడియో అయితే తీసుకోకూడదు అనుకున్నాను. మార్నింగ్ స్టార్ట్ చేయలేదు వీడియో, కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను అనమాట. అక్కడక్కడ క్లిప్స్ వీడియో అయితే తీసుకున్నానండి. డస్టింగ్ వర్క్ యాజ్ యూజువల్ 2 డేస్కి ఒకసారి అయితే డీప్ క్లీన్ అయితే చేస్తూ ఉంటాను. అన్ని రూమ్స్ క్లీన్ చేసుకుంటా అనమాట. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి పూజ రూమ్లో ముందు రోజు పెట్టిన ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసేసి కుందులు కూడా ఒకసారి తీసి ఆయిల్ ఏదైనా పడినా, అలాగే కుంకుమ పసుపు కూడా రాలుతుంటాయి కాబట్టి క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్లవర్స్ అన్నీ కూడా పెడుతున్నాను. నాకు పూజ చేసుకోవాలి అంటే పూలు నిండుగా ఉన్నాయనుకోండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. అదేంటో ఫస్ట్ నుంచి కూడా అలా ఇంట్రెస్ట్ పూలు నిండుగా పెట్టుకుందాము అని చెప్పి పూలన్నీ చక్కగా అలంకరించిన తర్వాత పూజ చేసుకున్నానండి. నా దగ్గర విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామము, అలాగే లక్ష్మీ అష్టోత్తరాలు అన్నీ కలిపి ఒక బుక్లో ఉన్నాయన్నమాట. ఏ రోజు ఏ దేవునికి ప్రత్యేకంగా పూజ చేసుకుంటామో ఆ రోజులను బట్టి అవి చదువుకుంటానండి. చాలా ప్రశాంతంగా 1.5 అవర్ పాటు పూజ రూమ్లోనే పూజ చేసుకున్న తర్వాత లంచ్ కూడా చేస్తాను. చేసిన తర్వాత నెక్స్ట్ డేకి నేను ఏం వర్క్స్ చేసుకోవాలి ఏంటి అనేది డైరీలో మెన్షన్ చేసుకుంటాను. సో ఒక హాఫ్ అన్ అవర్ అలా టైంపాస్ చేస్తాను. ఆ లోపు టెడ్డీ కూడా వచ్చేస్తుంది అనమాట. టెడ్డీ వచ్చిన తర్వాత టెడ్డీకి స్నాక్గా ఈరోజు ఇలా పాప్కార్న్ ఉడికించి ఇచ్చేద్దాము అనుకుంటున్నా. సో అందుకనే కిచెన్లోకి అయితే వచ్చాను. కొంచెం వెరైటీగా చేస్తున్నాను అనమాట, మీతో కూడా షేర్ చేసుకుంటాను. జస్ట్ 1-2 మినిట్స్ అలా ఉంచితే సరిపోతుందండి. అట్లా ఉండాలి, అయిపోయినట్టు ఆపేస్తా. మనకి మాల్స్లో తీసుకుంటే పాప్కార్న్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట. ఇందులో దాంట్లో ఒక 10 ప్యాకెట్స్ అయితే ఉంటాయి. సాలెడ్ కోసం టెడ్డీ తెప్పించుకుంది. సో ఆల్రెడీ ఓపెన్ చేసింది అయితే ఉంది. కొంచెం ఇలా చూయించినాను, ఇలా కొంచెం వేసాను. అండ్ ఇప్పుడు ఆలోపు పాప్కార్న్ కూడా రెడీ అయిపోయాయి కాబట్టి ఈ బౌల్లోనే వేస్తున్నాను. పెరి పెరి మసాలా వేసుకున్నాను. మీకు టేస్ట్కి తగినట్టుగా తక్కువ ఎక్కువ వేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుంది అసలు. అడుగును వేసాను కదా, పైన కూడా కొంచెం అలా స్ప్రెడ్ చేస్తున్నాను అంతే. అండ్ మనం ఎంత మసాలా పైన వేసినా కూడా అడుగుకి వెళ్ళిపోతుంది కదా, సో అందుకని ఒకసారి మూత పెట్టి ఇలా షేక్ చేస్తున్నాను. టెడ్డీకి అయితే స్నాక్ ఇచ్చేసాను. తను స్నాక్ తినిన తర్వాత హోంవర్క్స్ ఉన్నా లేకపోతే చదువుకోవాల్సిన ఉన్నా కూడా చదువుకుంటుంది. ఈలోపు నేను నా పనులు అయితే చేసుకుంటున్నాను. నేను కొన్ని వేసుకొని డ్రెస్సెస్ ఉన్నాయి, సో అవైతే తీసి పక్కన పెట్టాను. అలా షెల్ఫ్లన్నీ సర్దుతూ ఉన్నాను. లాస్ట్కి వచ్చేసరికి బెడ్షీట్స్ అన్నీ పెట్టుకునే షెల్ఫ్ అనమాట. కొన్ని బెడ్షీట్స్ చాలా నీట్గానే ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఎందుకంటే పైవి తీస్తుంటాను, అవే మారుస్తూ ఉంటాను. అన్ని రూమ్స్లోవి కూడా ఇక ఈ షెల్ఫ్లోనే పెడుతూ ఉంటాను అనమాట. ఎవరి రూమ్లో వాళ్ళ ఎందుకులే అని చెప్పి. మరీ ఎక్కువగా నలిగిపోయినట్టు అనిపిస్తే మాత్రం నేను ఐరన్కి అయితే ఇస్తాను. ఐరన్కి ఇచ్చి చూడండి. బెడ్షీట్స్ ఏంటంటే చాలా నీట్గా ఉంటాయి, ఫోల్డ్ అవి కూడా త్వరగా ముడతలు పడకుండా బాగుంటాయి అనే ఫీలింగ్. సో అందుకని అప్పుడప్పుడు ఐరన్కి అయితే ఇస్తూ ఉంటాను. ఐరన్కి ఇచ్చినప్పుడు అయితే ఆ ఫోల్డింగ్ అవి బాగా అనిపిస్తాయి. మనం ఇంకా ఎక్కువ పెట్టుకోగలము షెల్ఫ్ల్లో అయితే బెడ్షీట్స్. ఇక్కడ దుపటాస్ అన్నీ కూడా హ్యాంగ్ చేసి ఉంచాను. టవల్స్ కూడా నీట్గా ఉంటుంది కదా. నాకు ఆ పని అయ్యేసరికి 6 అయిపోయింది. అలా ఆర్గనైజ్డ్గా సర్దుకున్న రోజు అలే హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. దుపటాలు నీట్గా ఫోల్డ్ చేసి పెడుతుంటే ఉండట్లేదన్నమాట. అందులో కొన్ని సిల్క్ కూడా ఉన్నాయి, సైడ్కి పడిపోతున్నాయని అలా హ్యాంగ్ చేశాను. పాస్తాతో కూడా సాలెడ్ రెసిపీ అయితే చేయొచ్చు. గోధుమలతో చేసిన పాస్తా అనమాట ఇది, మైదా కాదు. సో ఇలా చేసుకోవచ్చు, అప్పుడప్పుడు సాలెడ్లో వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. పాస్తా వేసాను, వాటర్ అండ్ కొంచెం ఆయిల్, ఒక 2-3 డ్రాప్స్ అంతే. అవి అతుక్కోకుండా వస్తాయి కదా. ఇవేంటంటే షేప్ షెల్ టైప్లో ఉన్నవి అయితే తీసుకున్నాను అనమాట. స్ప్రింగ్ అలా సమ్ వెరైటీగా ఉంటాయి కదా, సో ఇవైతే తీసుకున్నాను.
ఇప్పుడు వచ్చేసి ఉగ్గాని చేస్తున్నాను. బొరుగులు ఉప్మా అంటాం మేమైతే. ఊరి నుంచి వచ్చేటప్పుడే ఇలా ప్యాకెట్స్లో తీసుకొచ్చాము మొన్న. సో అవి మా కోసము. అండ్ కొంచెం పాస్తా సలాడ్ కూడా చేస్తున్నాను అనమాట డిన్నర్కి. స్వీట్ కార్న్ అయితే ఉడికించి ఇలా బౌల్లో అయితే పెట్టాను. ఇప్పుడు బొరుగులు ఉప్మా చేస్తున్నాను కదా, సో అందుకని వాటర్ అయితే ఒక బౌల్లో తీసుకొని, బొరుగులు ఉంటాయి కదా నానబెట్టాలన్నమాట. యాక్చువల్గా ఇవి బాగానే ఉంటాయి. కొంచెం అడుగుకి వెళ్ళినప్పుడు చాటలో వేసుకొని ఇందులో ఏమన్నా రాళ్ళు అలా ఉన్నాయా చూసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు పైవే కదా బాగానే ఉంటాయి. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు అండ్ డిన్నర్గా కూడా చేసుకోవచ్చు. బాగుంటుంది. ఆనియన్స్ తీసుకుంటాము. ఇవి కూడా 4 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఒకటి వచ్చేసి సాలెడ్లోకి, ఇవి 3 వచ్చేసి ఉగ్గానీలోకి. సాలెడ్ వెజిటేబుల్స్ని యూస్ చేసుకొని ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి. మీరు ఎలా తీసుకున్నా కూడా సాలెడ్ మనకి స్టమక్ హెవీగా అనిపిస్తుంది, బట్ సాలెడ్ నుంచి మనకు అందే క్యాలరీస్ అయితే చాలా తక్కువ అందుతాయి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే మంచిగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. మీకు నచ్చినవి సింపుల్గా 2-3 వెజిటేబుల్స్ యాడ్ చేసుకొనైనా చేసుకోవచ్చు. నేను కూడా రోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాలడ్స్ చేసి పిల్లలకి ఇస్తున్నాను. మంచిదేనండి. అన్ని వెజ్జీస్ వాళ్ళు తినరు కదా, బట్ సాలెడ్ రూపంలో అయినా తింటారు కదా అని చెప్పి క్యాప్సికమ్ వేసుకోవచ్చు, పన్నీర్ వేసుకోవచ్చు, కీరా వేసుకుంటాము, కర్డ్ వేసుకుంటాము. ఇలా పాస్తాతో కూడా చేయొచ్చు. నేనైతే ఈరోజు పాస్తాతో అయితే సాలెడ్ చేస్తున్నాను. 1 సైడ్ ఉగ్గాని కూడా చేస్తున్నాను. ఇలా 3 ఆనియన్స్ వేసుకొని చక్కగా ఉగ్గాని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామంది కాంబినేషన్గా బజ్జీలు వేస్తారు కదా, నేనేం బజ్జీలు వేయను. మా సైడు బజ్జీలు ఏం చేసుకోరు, కానీ బొరుగులతో అయితే ఉప్మా చేసుకుంటారు. చాలా బాగుంటుంది. మాకు చెన్నైలో దొరికే బొరుగులు ఎందుకో ఉప్పగా అనిపిస్తాయి, పెద్ద టేస్టీగా ఉండవు. అవి జస్ట్ కడుగుదామని వాటర్లో వెయ్యంగానే నానిపోతాయి అన్నమాట, అసలు చేతికి కూడా రావు. సో అందుకని ఊరెళ్ళినప్పుడు ప్యాకెట్స్లో తెచ్చుకుంటాను. ఒక 5 ప్యాకెట్స్ అలా తెచ్చుకొని స్టోర్ చేసుకున్నాను అంటే ఎప్పుడు కావాలి ఎప్పుడు తినాలి అనుకున్నప్పుడు బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ చేస్తాను. మేము డిన్నర్ చాలా ఎర్లీగా తింటాం కాబట్టి నో ప్రాబ్లమ్. అండ్ కంపల్సరీ ఆఫ్టర్ డిన్నర్ వాకింగ్ అయితే వెళ్తాము. అది మస్ట్ అండ్ షుడ్. చాలా వీడియోస్లో మీకు చెప్పున్నాను ఎందుకు చేయాలి, ఎందుకు మంచిది ఆఫ్టర్ డిన్నర్ వాకింగ్ అనేది. ఉగ్గానీలోకి పచ్చిమిర్చి వెల్లుల్లి కలిపి మిక్సీ పట్టి పోపులో వేసుకుంటే బాగుంటుందని అలా ప్రిపేర్ చేస్తున్నాను. ఈలోపు మీకు సాలెడ్ చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అని. ఇక్కడ 1 కప్పు కర్డ్ తీసుకున్నానండి. ఉండలు లేకుండా ఒకసారి స్పూన్తో కలిపేసుకుంటున్నాను. అండ్ కర్డ్లోనే నేను పెరి మసాలా అయితే కొంచెం యాడ్ చేశాను. టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ మనకు కావాల్సింది స్వీట్ కార్న్ అనమాట. అలాగే కీరా కూడా కావాలి. సో కీరా అయితే కట్ చేస్తున్నాను. కీరా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాలెడ్లో అయితే వేసుకుందాము. ఇలా అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి చాలా క్విక్గా 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఉడకబెట్టిన పాస్తా, కీరా, అలాగే స్వీట్ కార్న్ వేసుకున్న తర్వాత కర్డ్లో పెరి మసాలా కలిపి వేసుకున్నాం కదా, తగినంత సాల్ట్ వేసుకొని సర్వ్ చేయడమే. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. సాలెడ్ రెడీ చేసి పక్కనైతే పెట్టి ఇప్పుడు ఉగ్గాని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఆయిల్, పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకున్నానండి. ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, నేనైతే పచ్చిమిర్చి, కొంచెం వెల్లుల్లి, కొంచెం అల్లం ముక్క మిక్సీ అయితే పట్టాను. అండ్ ఇందులోకి పచ్చి కొబ్బరి వేసుకున్నా కూడా మిక్సీ పట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. బట్ నేను యాడ్ చేయలేదు. అలాగే ముందు చెప్పాను కదా పుట్నాల పప్పు, అండ్ అందులోకి వెల్లుల్లి, కొంచెం ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టి పెట్టుకుంటాం కదా, ఆ పొడి కూడా ఫైనల్గా చల్లుకుంటే బాగుంటుంది. ముందుగా వాటర్లో కడిగి పెట్టిన
బొరుగులు అవి కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని ఫైనల్గా పుట్నాల పొడి చల్లుకున్నాము అండ్ అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నారు అంటే సూపర్ ఎమ్మీగా బాగుంటుంది. కావాలి అంటే నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మేము డిన్నర్ చేసిన తర్వాత వాకింగ్ కూడా వెళ్ళాము. ఓకేనండి, ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.